బిగ్ బాస్లో టాస్క్లు చూసి ఇంట్లో వాళ్ళు పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారండి. ఇప్పుడు మమ్మీ నీకు ఇది టాస్క్ అంటున్నారు, డాడీ నీకు ఇది టాస్క్ అంటున్నారు, భార్య కూడా అంటుంది నీకు ఇది టాస్క్ అంటుంది భర్తను పట్టుకుని నన్ను. ఈ టాస్క్ని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రహ్మాండంగా నా గిన్నెలతో ఉండడం టాస్క్ అంటే ఇప్పుడు అన్నం వండు కూర వండు ఇది టాస్క్ నాకంట. ఇట్లా ఉంది ఇంట్లో పరిస్థితి. టాస్క్ చేయకపోతే నైట్ లేదు అలా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 8th సీజన్ అనేది నాకు అంత బాగలేదు. దాంట్లో ఉండే కంటెస్టెంట్లు పైగా మన నాగార్జున గారి లుక్ కానివ్వండి, ఇది జరుగుతున్న విధానం కానివ్వండి, టాస్క్లు కానీ అంత కొత్తదనంగా లేదు, బాగాలేదు. టైం వేస్ట్గా బోర్గా అనిపిస్తుంది. పిల్లలకి యూత్కి చాలా టైం వేస్ట్ అవుతుంది. వీళ్ళు చదువుకోకుండా పుస్తకాలు పడేసి కూడా ఆ బిగ్ బాస్లో ఏదో ఉంది అన్నట్టుగా చూస్తున్నారు, కానీ ఏమి ఉండట్లా. ఏదో ఉంటుంది, ఏదో మనకు నచ్చే విధంగా ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు. ఆసక్తిగా చూడాలని ఆసక్తిగా వెళ్తున్నాం, కానీ మనకు అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లా. యూజ్ఫుల్ థింగ్స్ అసలు ఏమీ లేవు సార్. యూజ్ఫుల్ థింగ్స్ ఏముంటాయి అసలు అందులో? ఏమీ లేదండి, అంత టైం పాస్ చేస్తున్నారు అంతే. జస్ట్ టైం పాస్. అసలు ఈ ఫోన్లు వచ్చిన కాడి నుంచే టైం పాస్ అండి. పిల్లలకు కానివ్వండి, ఇప్పుడు ఒక భార్యకి భర్తతో పని లేదు, పిల్లలతో పని లేదు, ఆ సెల్ ఫోనే అయిపోయింది. ఇప్పుడు టీవీ కంటే కూడా మొబైల్కి ఎడిక్ట్ అయిపోయారు. పిల్లలు అన్నం పెట్టుకొని తిను, భర్తని నువ్వు టీ పెట్టుకొని తాగు ఇట్లా అంటున్నారు ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చాక. కాబట్టి ఈ బిగ్ బాస్ వచ్చాక ఇంకెక్కువ అయిపోయింది. వాళ్ళేదో ఇంట్రెస్ట్గా ఈ షో చూద్దామన్నట్టుగా వెళ్తున్నారు, కానీ అందులో ఏమి ఉండట్లేదు సార్. ఇప్పుడు బిగ్ బాస్ చూసి కూడా కొంతమంది ఇంట్లో కొంపలు పెడుతున్నారు. చాలా గొడవలు అవుతుంది. టీవీ ఛానల్ దగ్గర గొడవలు అవుతున్నాయి సార్. ఇప్పుడు నాకు న్యూస్ అంటే ఇష్టం, నాకు న్యూస్ పెట్టుకొని కూడా బిగ్ బాస్ షో పెట్టుకొని చూస్తూ ఉంటారు వీళ్ళు. అసలు ముందు ప్రపంచంలో దేశం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వానలు వచ్చి వరదలు వచ్చి ఇవన్నీ ఇట్లా బాధలు కష్టాల్లో ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలు చూస్తాం, ఎట్లా చూస్తాం సార్? వాళ్ళు ఎట్లా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి ఎవరన్నా వచ్చి సహాయం చేస్తున్నారా లేదా, మరి మంత్రులు ముఖ్యమంత్రులు పట్టించుకుంటున్నారా, కొత్త ప్రభుత్వం అక్కడ ఇక్కడ కొత్త ప్రభుత్వం జనాల కష్టాలు తీరుస్తారా లేదా, ఈ పనిలో ఉంటాం. ఇంట్రెస్ట్గా న్యూస్ చూసుకొని తెలుసుకుంటూ ఉంటాం ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడ వరదలు ఉన్నాయి, ఎవరు పాపం అనేది మనం చూసే వాళ్ళని చూస్తే బాధ జాలి అనిపిస్తుంది. ఎందుకంటే పల్ల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, నీళ్ళల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం ఇక్కడ మెరకలో. నీళ్ళల్లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే కరెంటు లేక, వాళ్ళకి తినడానికి తిండి లేక పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ గురించి ఆలోచించాలి. అలాంటిది బిగ్ బాస్ షో కాస్త బ్రేక్ పక్కన పెట్టినా వాళ్ళకి వెళ్ళి ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది. నాగార్జున గారు అందరికీ హెల్ప్ చేయాలని కోరుకోము, ఎందుకంటే అందరూ కోట్లు ఆస్తులు సంపాదించుకున్నారు, పోయేటప్పుడు ఏమి తీసుకుపోం. కట్ చేస్తే అందులో బిగ్ బాస్లో తెలుగు బిగ్ బాస్లో కన్నడ వాళ్ళు కానీ మిగతా స్టేట్ వాళ్ళు కానీ కన్నడ వర్సెస్ తెలుగు అయిపోయింది. సో మీరేం చెప్తారు సార్? నాకు ఇప్పుడు మనకి ఒక మాట ఉంది, మాతృభాషని గౌరవించు, మాతృభాషను ప్రేమించు, పరభాషని గౌరవించు. అంతే. మన మాతృభాష మదర్ టంగ్ మన తెలుగు. మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా మనం తెలుగునే ఇష్టపడతాం. అదర్ లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానీ గౌరవిస్తాం, అంతేనా? ఉర్దూ అన్నీ మనం అన్ని భాషలను గౌరవిస్తాం, అన్ని మతాలను గౌరవిస్తాం మనం. అంతేగాని మన తెలుగు హీరోయిన్ని మన ఇక్కడ ఎంతోమంది టాలెంటెడ్ ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి బయట వాళ్ళని తీసుకొచ్చి సీరియల్స్లో కూడా హీరోయిన్లుగా పెట్టి చేస్తున్నారు. అది నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు చాలామంది ఉన్నారు తెలుగులో మన సినిమా హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు బయట వాళ్ళు అక్కడ చేసుకొని మనం రిలీజ్ చేసుకోవచ్చు. పాన్ ఇండియా మూవీ అంటున్నారు కదా, పాన్ ఇండియా మూవీలా చేసుకోవచ్చు. అంతేగాని మనం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన కంటెస్టెంట్గా పెట్టడం అనేది నాకు నచ్చలేదు సార్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తెలుగు వాళ్ళని తీసుకోవాలనుకుంటే మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? ఖచ్చితంగా మనకున్న ఇప్పుడు కంటెస్టెంట్లలో పేరున్న ఆర్టిస్టులని తీసుకుంటే మాకు చూడటానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. బాగా మంచి ఒక సెలబ్రిటీ, ఇప్పుడు ఎవరైనా కానివ్వండి మంచి సెలబ్రిటీలు కావాలి, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కావాలి. కోరుకునేది మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు బిగ్ బాస్ షో అంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. అది అట్లా గేమ్ షో ఎలా ఉంటుంది, టాస్క్లు ఇవన్నీ ఎట్లా ఉంటుంది, బాధగా ఉంటుంది. కొంచెం వాళ్ళు పడే బాధలు మనం చూడటానికి కొంచెం ఎట్లా చూడగలమా, చూడలేము. ఇప్పుడు మన డిస్కవరీ ఛానల్ ఉందండి, ఒక పులి వెళ్ళి ఒక జింకని వేటాడి తింటూ ఉంటే మనం చూడలేము. మన హృదయం ఎలా ఉంటుంది అంటే తట్టుకోలేదు. అరే దేవుడు దీనికి ఇట్లా ఆకలిగా ఎందుకు పెట్టాడు, ఏ గడ్డినే పెట్టొచ్చు కదా అనుకుంటాం. కానీ ఇట్లా మనం ఒక మనిషిని ఇంకొక మనిషిని బాధ పెట్టడం అనేది కూడా ఒకలాంటి హింస. అది ఆ టాస్క్ అనేది కూడా. బిగ్ బాస్లో టాస్క్లు చూసి ఇంట్లో వాళ్ళు పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారండి. ఇప్పుడు మమ్మీ నీకు ఇది టాస్క్ అంటున్నారు, డాడీ నీకు ఇది టాస్క్ అంటున్నారు, భార్య కూడా అంటుంది నీకు ఇది టాస్క్ అంటుంది భర్తను పట్టుకొని నన్ను. ఈ టాస్క్ని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రహ్మాండంగా నా గిన్నెలతో ఉండడం టాస్క్ అంటే ఇప్పుడు అన్నం వండు కూర వండు ఇది టాస్క్ నాకంట. ఇట్లా ఉంది ఇంట్లో పరిస్థితి. టాస్క్ చేయకపోతే నైట్ లేదు అలా ఉంటుంది.
మనం గెలవలేము లేడీస్ని, కాబట్టి వాళ్ళతోటి మనం మంచిగా పోవాలి, తప్పదు. ఆ టాస్కులు చేసుకుంటున్నాం ఇది చూసి, ఈ షోలు చూసి. సో మనకి ఈ టాస్కులు అనేది పెట్టి జనాలకు నేర్పియొద్దు మేము దయచేసి. మీకు షోలో ఎవరు బాగా నచ్చారు ఆడినట్టుగా? అసలు ఎవరు బాగా ఆడినట్టు అనిపించట్లేదు సార్. ఎవరిని కూడా మనం మెచ్చుకోవడానికి లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే నాకు 8 అనేది నచ్చల. ఇంతకుముందు సీజన్లన్నా బాగున్నాయి కానీ అసలు ఈ బిగ్ బాస్ 8 అనేది నాకు నచ్చల ఈ షో.